చిత్తూరు జిల్లా కుప్పంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు కీలక నేతలు డుమ్మా కొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు హంగు ఆర్భాటాలతో ఘనంగా నిర్వహించిన నేతలు ఈరోజు వైఎస్ఆర్ జయంతి వేడుకలలో అగ్రశ్రేణి నాయకులు గైర్హాజరయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ఎంఎంసీ చైర్మన్ విద్యాసాగర్ ఈరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. కేవలం కార్యకర్తలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల కీలక నేతలు డుమ్మా కొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు హంగు ఆర్భటాలతో ఘనంగా నిర్వహించిన నేతలు ఈరోజు వైఎస్ఆర్ జయంతి వేడుకలలో గైర్హాజరయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్, అలాగే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ఎంఎంసీ చైర్మన్ విద్యాసాగర్ ఈరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. అలాగే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇంట్లోనే వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించడం కొసమెరుపు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, మొత్తానికి 75వ జయంతి వేడుకలు ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, మరోపక్క కాంగ్రెస్ రెండు కూడా పోటాపోటీగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి వాడవాడల వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని పొగుడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డిని పూలతోటి ముంచెత్తినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి ఊసే లేదు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలు ఎవరు కూడా జయంతి వేడుకల్లో దాదాపుగా మెజారిటీ స్థానాల్లో ఎవరు కూడా ప్రాంతాల్లో హాజరు కానటువంటి పరిస్థితి. అయితే ఈ దుస్థితికి కారణం 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడమే కారణం అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళు హాజరు కానటువంటి ప్రాంతాల్లో వాళ్ళు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలు ఎవరు కూడా ఈసారి కనిపించినటువంటి పరిస్థితి. చివరికి ఆ పులివెందలకి ప్రతిసారి కూడా అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అంతేకాకుండా విజయసాయిరెడ్డితో పాటు చాలా మంది ముఖ్య నేతలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి గతంలో వెళ్ళేవారు. అయితే ఈసారి ఎవరు కూడా ఆయన వెంటలేరు. ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. మరికొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రతి జిల్లాలో ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు కానీ ఎక్కడ కూడా హాజరు కాలేదు. చాలా మెజారిటీ స్థానాల్లో చాలామంది కేవలం సోషల్ మీడియా హ్యాండిల్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి కొన్ని పోస్టులను పెట్టి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో ఇంట్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి 2 ఫోటోల్ని రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తిరుపతిలో ఆయన గడప దాటలేదు. ఆయన ఇంట్లోనే ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఇక తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఒక చోట ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గరికి నివాళులు అర్పించారు. ఆయన కొడుకు అంటే ఇటీవల తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఆయన అక్కడ కూడా కనిపించిన పరిస్థితి. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇడుపలపైకి వెళ్ళారు. ఆయన తనయుడు ఇటీవల చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మోహిత్ రెడ్డి కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. అలాగే అటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో కూడా చాలా మంది ముఖ్య నేతలు కనిపించలేదు. అటు బొత్స కావచ్చు, అంతేకాకుండా కోలగట్ల వీరభద్రస్వామి కావచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా ఈరోజు జరిగినటువంటి జయంతి కార్యక్రమాలు ఎక్కడ కూడా హాజరు కానటువంటి పరిస్థితి. అయితే వైసీపీ పరిస్థితి అలా ఉంటే మరోపక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి పోటాపోటీగా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంటే నిన్న సోనియా గాంధీ ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తూ. మరోపక్క ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీంతో పాటు అటు తెలంగాణకి చెందినటువంటి ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎంతో పాటు మరికొంతమంది మంత్రులు ఇవాళ జరిగేటటువంటి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ మాత్రం ఓన్ చేసుకుంటుంది, వైసీపీ కాదు వద్దని పొమ్మంటున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు కూడా అధికారం చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మే దిక్కైనటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఎన్నికల్లో ఓటమి చవి చూడడం దాదాపుగా కూడా ఏదైతే అధికారం కోల్పోయేటటువంటి సమయం వరకు కూడా వైఎస్ఆర్ ఫోటోని దాదాపుగా పక్కన పెట్టేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. చాలా వరకు ఫ్లెక్సీలో కావచ్చు, హోర్డింగ్స్లో కావచ్చు, చివరికి ప్రభుత్వానికి సంబంధించిన నవరత్నాలకి సంబంధించి గతంలో ఫోటోల నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మాయమైపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వైసీపీ ఆ విధంగా ఆయన పక్కన పెడితే కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు భుజాలకు ఎత్తుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు పతనమవుతుంది అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మతోటి మళ్ళీ కాంగ్రెస్లో జవసత్వాలు నింపాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ అంటే చాలా ఆడంబరంగా ప్రస్తుతానికి ఈ జయంతి వేడుకలు అయితే నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్ హాల్లో కూడా దీని మీద ఒక కార్యక్రమం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఈ విధానికి తెలంగాణ నుంచి ప్రభుత్వానికి చెందినటువంటి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అలా కొంతమంది మంత్రులు కూడా హాజరవుతున్నారు. మరోపక్క కర్ణాటక నుంచి కూడా కొంతమంది ప్రతినిధుల బృందం హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి చూస్తే కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తుంది. వైసీపీ మాత్రం దానికి దాదాపుగా కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, పార్టీలో చక్రం తిప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీని విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. మరొక జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం ఇడుపులపైకి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించేసి నేరుగా మళ్ళీ ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని తాడేపల్లి నివాసానికి కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్, ఆయన కూడా ఇంటికి పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఈ సినారీ అంతా చూస్తూ ఉంటే రాష్ట్రంలో వైసీపీకి సంబంధించినటువంటి దాదాపుగా కూడా మెజారిటీ స్థానాలు ఖాళీ అయ్యేటువంటి అవకాశం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఏదైనప్పుడు కూడా వైఎస్ఆర్ కోసం జరుగుతూ ఉన్నటువంటి వారసత్వ పోరులో షర్మిలతో పైచేయిగా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.